ఈరోజు ట్రైన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గట్టా ఏం ఉండవు. మైసూర్ జంక్షన్ కాకినాడ టౌన్ క్రాసింగ్ లేదు, ఏమి లేదు. అరగంట ఆపిరు ఇక్కడ. సూపర్ అమ్మ, మళ్ళీ సైడ్ వేసారు బండి. ఇంకో గంటలు ఇంటికి వెళ్ళిపోతుంది భీమవరం. ఏదో పూడి చేద్దామని బండి ఎక్కాను. మైసూరు నుంచి బయలుదేరిన తర్వాత 1121 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని మన ట్రైన్ వచ్చిందండి గుంటూరు రైల్వే స్టేషన్కి. మళ్ళీ ఆపేసారండి బాబు. వచ్చిపోయే స్టేషన్లో వచ్చిపోయే ట్రైన్లు చూపించుకుంటూ జర్నీ ఎంజాయ్ చేయడమే. అయ్యండి, నేను మీకు ఇట్టయినా ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఈరోజు మనం సికింద్రాబాద్ నుంచి ఒక స్పెషల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. ఏంటంటే మనం ఒక కొత్త ట్రైన్ జర్నీ సిరీస్ మొదలు పెడదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. ఆ సిరీస్ ఏంటంటే కొన్ని స్పెషల్ ట్రైన్ తిరుగుతున్నాయి కదా, ఆ స్పెషల్ ట్రైన్స్ అన్ని కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో అందులో భాగంగా మనం మైసూరు నుంచి కాకినాడ టౌన్ వెళ్ళి ఒక స్పెషల్ ట్రైన్లో ట్రావెల్ చేసి దాని రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేనైతే ప్లాన్ చేసుకున్నాను. సో ఈలోగా ఏమైందంటే మనకి శ్రీకాకుళం నుంచి తిరుపతికి కొత్త ట్రైన్ వేశారు కదా, ఆ ట్రైన్ జర్నీ చేసుకొని నేను కంటిన్యూ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. ఇక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ స్పెషల్ ట్రైన్స్ అన్ని కూడా మళ్ళీ స్పెషల్గానే నడుపుతున్నారు. 1 వారం 2 వారాలు అని చెప్పేసి ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ అయితే చేశారనమాట. మొత్తానికి ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయిందండి. నిన్న కూడా నేను తిరుపతి చల్లపల్లి ట్రైన్ జర్నీ చేసుకుని వచ్చాను. అది రెగ్యులర్ అని చెప్పి వచ్చాను. అది కూడా స్పెషల్గానే తిరుగుతుంది. పూర్తిగా రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే మళ్ళీ ఎప్పటి నుంచి పెడతారో ఏంటన్నా తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే నేను మైసూరు నుంచి కాకినాడ వెళ్ళే ట్రైన్లో నేను సికింద్రాబాద్ నుంచి భీమవరం వరకు ట్రావెల్ చేస్తాను. ఒకవేళ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కనుక ఈ జర్నీలో వస్తే నేను మీకు చెప్తాను, లేదంటే నేను వచ్చిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో అయితే రాస్తాను. సికింద్రాబాద్ జంక్షన్ అండి. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎస్సీ. మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. నేను 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చానండి. మన ట్రైన్ లేట్గా వస్తుంది, 35 నిమిషాలు లేట్గా వస్తుంది. 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. Is running late by 35 minutes. Is expected to arrive at 10:45 minutes on platform number 2. ఒకటిలోకి ఇప్పుడు ట్రైన్ వచ్చిందండి. సిరిపూర్ కాగజనగర్ నుంచి సికింద్రాబాద్ వచ్చిన ట్రైన్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. అది ఇప్పుడు మళ్ళీ సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి గోల్కొండ ఎక్స్ప్రెస్ కింద వెళ్తుంది అనమాట. జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఇలా ఫోన్ మాట్లాడదాం, ఇలా బండి వచ్చింది. 2వ నెంబర్లోకి వస్తుంది మన బండి, ఇంకా రాలేదు. 3లోకి MMTS ట్రైన్ వచ్చిందండి. మేడ్చల్ వెళ్ళే ట్రైన్, లోకల్ MMTS. సో మన ట్రైన్ దాదాపు 40 నిమిషాలు లేట్ అన్నారు. S4 నా కోచ్ పొజిషన్ ఇదండి. నేను స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాను కరెంట్ అవైలబిలిటీలో. ఇదిగండి లోకల్ MMTS మేడ్చల్ వెళ్తుంది. అది 5లో బండి ఉంది చూడండి. పోర్బందర్ నుంచి సికింద్రాబాద్ వచ్చిన ట్రైను. చాలాసేపు అయింది, అక్కడే ఉంది బండి. అది క్లీనింగ్ అవుతుంది అనమాట. వచ్చిందండి మన బండి. WAG9 HC 33528. కవచ్ కూడా ఉంది, కవచ్ ప్రొడక్షన్, విజయవాడ. WAG9 మైసూర్ జంక్షన్ కాకినాడ టౌన్ స్పెషల్. ఈ ఏప్రిల్ 22వ తారీఖు వరకు స్పెషల్గా నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ పొడిగిస్తారో ఏంటో చూడాలి. రెగ్యులర్ అయిపోతుంది. రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాము, టైం టేబుల్ వచ్చేది లోపు, మన జర్నీ మొదటిలోపు అని చెప్పేసి వచ్చాను. ఏం చేస్తాం, మధ్యలో ఒక రోజు ఆపారు, మళ్ళీ కంటిన్యూగా స్పెషల్ చేశారు. మనకి సికింద్రాబాద్కి 10కి రావాలి, 11:05కి వచ్చిందండి. ఇప్పుడు 55 నిమిషాలు లేట్లో వచ్చింది బండి. ఎదర 2 జనరల్కి వచ్చేస్తున్నాయి. HA2 ఫస్ట్ కమ్ సెకండ్ ఏసీకి వచ్చేది. ఈ 2 ఉంటాయి. A3 ఇది సెకండ్ ఏసీకి వచ్చేసండి. ఇవి ఫస్ట్ కమ్ సెకండ్ ఏసీకి వచ్చేసి 3 ఉన్నాయి. దాని తర్వాత 3 సెకండ్ ఏసీకి వచ్చేస్తున్నాయి. దాని తర్వాత థర్డ్ ఏసీకి వచ్చేసి. సో టోటల్గా 2 జనరల్ 2 SLRD ఉండాలి. మరి ఎదర 2 జనరల్ ఒక SLRD ఉంది, వెనకాల జనరల్ ఉందా SLRD ఉందా ఏంటో చూడాలి. B3 థర్డ్ ఏసీకి వచ్చేసి 3 ఉన్నాయి. దీని తర్వాత మనకి స్లీపర్ వస్తాయి అన్నమాట. B3 B2 B1. ఇది ICF CBC రేక్ అండి. క్లారిటీ అయితే వస్తుంది మనకి. 11 స్లీపర్ అనుకున్నాను, 10 స్లీపరే. 10 స్లీపర్ క్లాస్ కోచెస్, 3 థర్డ్ ఏసీ కోచెస్, 3 సెకండ్ ఏసీ కోచెస్, ఫస్ట్ కమ్ సెకండ్ ఏసీ 2, 3 జనరల్ కోచెస్, 2 SLRD కోచెస్ ఉంటాయండి బండికి. వెనకాల ఒక జనరల్లో ఒక SLRD ఉంటుంది వెనకాల కూడాను.
అంటే ఒక స్లీపర్ తీసి ఎదురు ఒక జనరల్ యాడ్ చేసినట్టున్నారు బండికి. సింగిల్ రేక్ ఇది. S4 ఇదేనండి మన కోచ్. లోపలికి వెళ్ళిపోదాం. హర హర మహాదేవ శంభో శంకర. $63 అండి. సైడ్ లోవర్ అయితే వచ్చింది మనకి. ఆ బ్యాగ్ పెట్టేసాను. తినడానికి అటుపులు తీసుకున్నాను. $400 పడిందనమాట మనకి సికింద్రాబాద్ నుంచి భీమవరంకి. స్పెషల్ ట్రైన్కి స్పెషల్ ఛార్జెస్. అదే మనకి రెగ్యులర్ చేస్తే $300 పడుతుంది అనమాట టికెట్. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరిపోయామండి. నెక్స్ట్ స్టాప్ మనకి నల్గొండ. 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో ఎక్కడా స్టాప్ లేదు మన బండికి. ఈ గంటంపావు లేటు కాస్త కవర్ చేస్తారో లేదన్నది చూడాలి. పైగా అది మన నల్గొండ వరకు సింగిల్ లైన్. అది క్రాసింగ్లు పడితే ఇంకా లేట్ అవుద్ది. బాబా ఏంటి అంత కంగారుగా దిగాడేనా? భలే దిగిపోతారు ఇలా రన్నింగ్లో. అదే మనం దిగితే మాత్రం పట్టుకొని లోనే వేస్తారు. ఇక ఫలక్నామా, ఆ ట్రైన్ ఫలక్నామా 10లో కోణార్క్ ఉంది. ఈరోజు ట్రైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గట్టా ఏం ఉండవు. వచ్చిపోయే స్టేషన్లు వచ్చిపోయే ట్రైన్లు చూపించుకుంటూ జర్నీ ఎంజాయ్ చేయడమే. ఫుల్ అప్సెట్ అయిపోయినండి. ఇక ఏ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా కింద కింద అయిపోయిలా ఉంది. చూద్దాం, ఒకవేళ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేస్తాను ఈ ట్రైన్లో. అది కాచిగూడ వెళ్ళే లైన్. అది సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వెళ్ళే లైన్. అది ఇవాళ మెట్రో రైలు మిస్ అయిందండి. ఇదేంటిది సిర్పూర్ కాగజ్నగర్ హైదరాబాద్ బండి అనుకుంటా. అదే సిర్పూర్ కాగజ్నగర్ హైదరాబాద్ సికింద్రాబాద్. మౌలా అలీ 11:32 అయిందండి టైము. మౌలా అలీ స్కిప్ చేస్తున్నాం. వందే భారత్ ఉంది ఇక్కడ. అదిగండి వందే భారత్. అదో వందే భారత్, ఇదో వందే భారత్. 2 వందే భారత్లు ఉన్నాయి. మౌలా అలీ మెమూ కార్ షెడ్. అది అటుపక్క ఇంకో వందే భారత్ ఉందండి. ఏంటి ఇన్ని ఉన్నాయి ఇక్కడ? స్కిప్పింగ్ చర్లపల్లి. అదిగోండి స్టేషన్, కొత్త టెర్మినల్. అదిగోండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ హైదరాబాద్ ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్ చర్లపల్లి. స్టేషన్ కోడ్ CHZ. నాగ్పూర్ సికింద్రాబాద్ మహాభారతం వెళ్ళిపోయింది. గట్కేసరికి వచ్చామండి. ఏంటో స్లో వెళ్తుంది బండి. వెళ్దామా అన్నాను, వెళ్తుంది. ఓవర్టేక్. యశ్వంత్పూర్ కొరబా ఓవర్టేక్ వేస్తుంది మనల్ని. విశాఖపట్నం LTT. మనం నల్గొండ రూట్లోకి మళ్ళీ తిరిగిపోయాం చూడండి. రూట్ డైవర్షన్ అయిపోయాము. అది సికింద్రాబాద్ కాజీపేట విజయవాడ మెయిన్ లైన్. మనం గుంటూరు లైన్లో తిరిగిపోయాం ఇప్పుడు. నల్గొండ గుంటూరు లైన్లోకి. స్వర్ణగిరి టెంపుల్ దూరంగా కనిపిస్తుంది. స్వర్ణగిరి టెంపుల్.
బాబు ఎంత వేడి వచ్చేస్తుందండి బాబు, వేడి గాలి కొడుతుంది. రాత్రి జర్నీ చేసినప్పుడు చలేసి దుప్పటి పడుకొని వచ్చాను. ఇప్పుడు చూస్తే ఎంత చలేస్తుంది, ఎంత వేడిగా తెలుసా. ఎక్కడ ఉండలేకపోతున్నాం, ఇక్కడ డోర్ దగ్గర ఉండలేకపోతున్నాము, లోన కూర్చోలేకపోతున్నాము, పాపర్ బెత్తలో పడుకోలేకపోతున్నాం, అంత వేడిగా వస్తుంది గాలి. ఇదిగోండి డబుల్ లైన్ వర్క్ ఇదంతా. నల్లపాడు జంక్షన్ నుంచి బీబీ నగర్ మధ్య డబుల్ లైన్ వర్క్ ఇది. ఆంధ్రాలో ఎక్కడ కనిపించలేదు వర్క్, తెలంగాణలో జరుగుతుంది. ప్రస్తుతం ఇంతవరకు కంప్లీట్ అయినాయి. బొమ్మాయిపల్లి ఏదో క్రాసింగ్ పడినట్టు ఉందండి, పావుగంట పైన ఆపేశారు బండి. అప్పుడే పావుతకు 2 గంటల లేట్లోకి వచ్చాం మనం. వచ్చేస్తుంది బండిలో. క్రాసింగ్ లేదు, ఏమీ లేదు, అరగంట ఆపారు ఇక్కడ. మొత్తానికి 2 గంటలు లేట్ అండి బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరేసరికి. ఏమంటారా బాబు, ఎద్దుల బండి కన్నా దారుణంగా వెళ్తుంది. మళ్ళీ రామన్నపేటలో క్యాషింగ్ అంట మనకి. రేపల్లె సికింద్రాబాద్, పగల డెల్టా. కాచిగూడ, రేపల్లె, సికింద్రాబాద్, మణుగూరు, వికారాబాద్, రేపల్లె, సికింద్రాబాద్. బోల్డ్ రేక్ షేరింగ్లు ఉన్నాయి బండికి. వచ్చింది ఆ బండి, వచ్చింది మన బండికి మూమెంట్ వచ్చింది. వెళ్ళిపోయిందన్న బాటిల్. ఇగో కష్టమే. రామన్నపేట 11 కిలోమీటర్ల దూరం వెళ్తే చిట్యాల వస్తుంది. ఇంకా 30 కిలోమీటర్లు ఎంతో ఉంది నల్గొండకి. శ్రీరాంపురంలో ఇంకో క్రాసింగ్. భువనేశ్వర్ నుంచి పూణే వెళ్ళే బండి వస్తుందండి. ఇలా వచ్చిన బళ్ళన్నిటికి క్రాసింగ్ ఇచ్చుకుంటూ పోతే మేము ఎప్పటికి వెళ్తామో. ర్యాప్ 7 నల్లగొండ రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. మన 07034 ట్రైను నిన్న సాయంత్రం 5:20 మైసూరులో బయలుదేరి 950 కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని ఇదిగోండి 2:20 నల్లగొండకు వచ్చింది. 2:20 లేలే, 2:23కి బయలుదేరిపోయామండి. 2 నిమిషాలు ఆగింది బండి నల్గొండలో. స్టేషన్ కోడ్ NLDA. ఇదిగోండి నల్గొండ రైల్వే స్టేషన్. నల్లగొండలో ఎలా ఉన్నారు? ఎండలు గట్టిగా ఉన్నాయి. నెక్స్ట్ స్టాప్ మనకి మిర్యాలగూడ అండి. ఇక్కడ నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాయ్ బాయ్ నల్లగొండ. డోర్ వేసానండి, ఎండ వచ్చేస్తుంది. రాకపోతే ఇదిగో కాలిపోతుంది చూసేది, వేడి గాలి వచ్చేస్తుంది లోపలికి, అస్సలు ఉండలేకపోతున్నాం. ఐదు నిమిషాల్లో 3 అయిందండి. 2.5 గంటలు డీలే మిర్యాలగూడ నుంచి. రాత్రి కాదు, తెల్లారుజాము వికారాబాద్ వరకు ఆన్ టైం నడిచింది బండి. అక్కడి నుంచి మొదలెట్టిందండి. సికింద్రాబాద్కి ఏమో 50 నిమిషాలు, ఇక్కడికి వచ్చేసరికి 2.5 గంటలు. స్టేషన్ కోడ్ MRGA. బాయ్ బాయ్ మిర్యాలగూడ. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నడికుడి జంక్షన్ అండి.
38 కిలోమీటర్ల దూరంలో ఉంది నడికుడి జంక్షన్. విష్ణుపురం జంక్షన్కి అవుటర్లో ఉన్నామండి. విష్ణుపురం నుండి మోటుమర్రి అయినది స్టాప్ లేదు. విష్ణుపురంలో స్టాప్ లేదండి. మనకి ఇక్కడ క్రాసింగ్ పడింది జన్మభూమితోటి. విశాఖపట్నం నుండి లింగంపల్లిలో జన్మభూమి వస్తుంది అనమాట. వెనకాల దడ్డలు ఆడించేస్తున్నారు పనులు. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్. భలే వెళ్తున్నాయి చూడండి పైన. ఏం వెళ్తుంది చెప్పండి అందులో. ఆంధ్రాలోకి వచ్చేసామండి. కృష్ణానది దాడుతున్నాం. సూపర్ అమ్మ. మళ్ళీ సైడ్ వేసారు బండి. ఇంకో క్రాసింగ్ పొందుగల్లా ఆగేమండి. కాకినాడ నుంచి ముంబై ఎల్టీడీ వెళ్ళే బండి వస్తుంది. ఇంకా నడుగుల్లో వదలలేదు బండి. ఊరికి ముందు తెచ్చి ఆపేశారు పక్కన. శుభ్రంగా పొద్దున్న చెల్లపల్లిలో దిగిన తర్వాత ఇంటర్సిటీ ఎక్కి విజయవాడ వెళ్ళిపోయి మధ్యాహ్నం ప్యాసింజర్ ఎక్కితే 5 ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకో గంటలో ఇంటికి వెళ్ళిపోతుంది భీమవరం. ఏదో పొడి చేద్దామని ఈ బండి ఎక్కాను. 3 గంటలు లేట్లో ఉన్నాం. 3 గంటలు ఆ వచ్చే బండి కూడా ఎక్కిరించుకుంటూ వస్తుంది తాతీగా. గమ్మున వెళ్ళొచ్చు కదా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కాకినాడ పోర్ట్ లోకమాన్య తిలక్ టెర్మినల్స్. అంత్యోదయ ఎదరన్న కోచ్. బండి బాగుందండి. మెయింటెనెన్స్ బాగుంటుంది మన కాకినాడ నుంచి వెళ్ళే బళ్ళు. మొత్తానికి నడుకుడి జంక్షన్ రోడ్ దగ్గరికి వచ్చామండి. అదిగోండి మాచర్ల లైన్. నాడికూడి జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. మధ్యాహ్నం 1 గంటకి రావాల్సిన బండి 4 గంటల 10 నిమిషాలకు వచ్చిందండి. 3 గంటల 10 నిమిషాలు డిలే. ఏం పులిహోర బాబు, రాత్రి తిన్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది పులిహోర. నడికుడి జంక్షన్ స్టేషన్ కోడ్ NDKD. 4:10 అయిందండి. బయలుదేరుతున్నాం. 1 గంటకు బయలుదేరాలి. 12:58కి వచ్చి 1 గంటకు బయలుదేరాలి ఇక్కడి నుంచి. 3 గంటల 10 నిమిషాలు డిలే. ప్రస్తుతం మనం నడికుడి జంక్షన్ నుంచి. బాయ్ నడికుడి జంక్షన్. ఇక్కడ డెమో ట్రైన్ ఉంది. మెమో ట్రైన్ నడికుడి కాచిగూడ మేము. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పిడుగురాళ్ళ అండి. ఇక్కడ నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది పిడుగురాళ్ళ. వెల్కమ్ టు ద లైమ్ సిటీ ఆఫ్ ఇండియా. పిడుగురాళ్ళలో ప్లాట్ఫామ్ వర్క్ జరుగుతుంది. టైల్స్ వేస్తున్నారు. టైల్స్. పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PGRL. ఏంటి అక్కడ టైం కానీ మంచిలో చూపిందామంటే లైటింగ్ బోర్డు పనిచేయట్లేదు. LED బోర్డు. 1 గంట 20 నిమిషాలకు రావాలండి మనం. 1 గంటన్నరకు బయలుదేరాలి. సేమ్ అదే 3 గంటల 5 నిమిషాలు డీలేలో వెళ్తున్నాం ప్రస్తుతం మనం. 4 గంటల 35 నిమిషాలు ఎంత టైము సాయంత్రం. బాయ్ బాయ్ పిడుగురాళ్ళ. ఇలా ట్రాక్ పక్కనే ఇల్లులు ఉంటాయి కదా, నైట్ టైం నిద్ర పడుతుందంటారు వీళ్ళకి. ఓ సౌండ్లు వస్తూ ఉంటాయి.
టక 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 సౌండ్లు వస్తూ ఉంటాయి, ఆనలు వస్తూ ఉంటాయి, అది తిరిగిపోతూ ఉంటుంది ఇల్లు పక్కన. పిడిగిరాల తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ సత్తెనపల్లి అండి. న్యూ పిడిగిరాల దగ్గర జంక్షన్ రూట్ అండి అది కూడా అది శావల్యాపురం వెళ్తుంది. నిన్న నైట్ మనం ఆ రూట్లోనే ట్రావెల్ చేసుకుని వచ్చాం. చర్లపల్లి తిరుపతి ట్రైన్ అని చూసారా, తిరుపతి నుంచి చర్లపల్లి వచ్చాను స్పెషల్ ట్రైన్లో, ఆ రూట్లో నుంచి వచ్చాం అనమాట మనం. ఆ మొత్తం ఆ రూట్ అంతా కూడా చీకటే మనం చూపించినప్పుడు. డే టైంలో అయితే చూపిందాం. 2 స్టాపులు ఉన్నాయి, నెమలిపూరి, రొంపిచెర్ల. సత్తెనపల్లి వచ్చేసరికి సబ్బడిపోయామండి. ఇక్కడికే 3 గంటలు డిలే. స్టేషన్ కోడ్ SAP. చాలామంది దిగుతున్నారు ఇక్కడ. దయచేసి వినండి, 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. ఏంటి అప్పుడే It's ready to leave from platform number 1. यात्रीगण कृपया ध्यान दें, प्लेटफॉर्म नंबर 1 से रवाना होने के लिए तैयार है. ఇదే అనౌన్స్మెంట్, సగం సగం అనౌన్స్మెంట్ అయితే అయింది కానీ గొప్ప అనౌన్స్మెంట్ అయిందిలేండి. ఊరు పేరు లేని అనౌన్స్మెంట్. సత్తెనపల్లి 1వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి బయలుదేరిపోయామండి. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాలి మనం. టైం చూడండి, 17 గంటల 3 నిమిషాలు. 3 గంటల 3 నిమిషాలు డిలేలో ఉన్నాం ప్రస్తుతం మనం. ఎక్కేస్తాడేంటి? ఓ బాబోయ్, జస్ట్ మిస్. మనకి నెక్స్ట్ స్టాప్ గుంటూరు. ఈ మధ్యలో మనకి ఇంకో క్రాసింగ్ పడుతుంది. మళ్ళీ ఇంకెంతసేపు ఆపుతారు మధ్యలో. బాయ్ బాయ్ సత్తెనపల్లి. పత్తి పంట, మిర్చి పంట. ఈ స్పీడ్ ఏదో ఫస్ట్ మెయింటైన్ చేసి ఉంటే ఈ పాడి ఎక్కడికో వెళ్ళిపోదు. ఇదిగోండి మిర్చి అంతా మిర్చియే. ఇప్పుడుదాకా అన్ని మళ్ళీ క్రాస్ చేసినాయి. ఇప్పుడు మనం క్రాస్ చేస్తాం చూడండి బండి. భువనేశ్వరం నుండి చల్లపల్లి వెళ్తుంది బండి. మందనేయం ఆ బండి 4:30 గంటలు లేపు. అది కూడా రెగ్యులర్ ట్రైన్ లిస్ట్లో ఉందండి. రెగ్యులర్ చేస్తారంట అది కూడా. కన్ను చూపు మేర ఎంత దూరం చూసినా మిర్చి బండే కనబడుతుంది. సూపర్ ఉంది లొకేషన్. గుంటూరు వచ్చేసాం. అవుటర్లో ఆపేశారు బండి. క్లియరెన్స్ రాలేదు మనకి ఇంకా. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. మైసూరు నుంచి బయలుదేరిన తర్వాత 1121 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మన ట్రైన్ వచ్చిందండి గుంటూరు రైల్వే స్టేషన్కి. 24 గంటల 40 నిమిషాలు పట్టింది. 6 అయిపోయింది టైము. మనకి 3 గంటల 15 నిమిషాలు డిలేలో ఉన్నాం ప్రస్తుతం మనం. విజయవాడ మాచర్ల మేము 3లో ఉంది. అసలు జర్నీలో నాకు నచ్చిన ఫుడ్ ఏదైనా ఉంటే సమోసేనండి. తప్పలేదు. ఇవాళ మధ్యాహ్నం భోజనం లేదు కదా, కాలుతుంది, తీసుకున్నాను. 5 నిమిషాలు అప్పీల్ స్టేషన్ ఆపిన తర్వాత బయలుదేరిపోయామండి గుంటూరు నుంచి. గుంటూరు కాచిగూడ 6లో ఉంది బండి. అది గుంటూరు రైల్వే స్టేషన్ కోడ్ GNT. గుంటూరు తర్వాత మన ట్రైన్ ఇంకా విజయవాడలో అవుతుందండి. టానిక్ టైం అయిపోయింది, తీసుకున్నాను. 10 రూపాయలేనండి గుంటూరులోనా. నీళ్ళ టీ రేడి దగ్గరగానే ఉంది.
హలో గుంటూరు వాళ్ళు, బాయ్ అండి. అది న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. అది ఇదేంటి గుంటూరు రాగానే ఎక్కలేని ఉత్సాహం వచ్చేసింది, బాధకి వెళ్ళిపోతున్నారు ఆయన. ఏదో ముందు ఉండాలండి. ఇప్పుడేంటి 3:30 గంటలు డిలేలో ఉన్నాం ప్రస్తుతం మనం. విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ. హౌరా చెన్నై నేషనల్ హైవే. కొండవీడు, మచిలీపట్నం, యశ్వంతపూర్, కొండవీడు. వెల్కమ్ టు మంగళగిరి. మంగళగిరి అదిగో గిరి, గిరి పైన ఉంటారు లక్ష్మీనరసింహ స్వామి. అదిగోండి టెంపుల్. పానకాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కొండపైన కనిపిస్తుంది. చూడండి, ఇందాక టర్నింగ్ ఎంత వెలుగు ఉంది, ఇప్పుడు ఈ టర్నింగ్ చూడండి ఎంత చీకటిగా ఉంది. బండి ఆపేసారండి మళ్ళీనా. 20 నిమిషాలు ఆపేసి ఇప్పుడు తీసారు బండి. ఇప్పుడు అమ్మ లాగు మామూలు లాగ్ కాదండి బాబు, మళ్ళీ ఆపేసారండి బాబు. ఏ ఇంటికి వెళ్ళమో తెలియట్లేదండి బాబు. దోవలు తీరిపోతుంది మామూలు కాదు. కదిలింది మన బండి పోతుంది ముందుకండి, పోయిన ప్రాణము లేసి వచ్చిందండి. బాయ్ బాయ్ కృష్ణా కెనాల్ జంక్షన్. బాయ్ బాయ్. కృష్ణా నది మీద ఇంకో స్టాప్. షాలిమార్ వాస్కోడి గామా అమరావతి. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. దిగ్విజయంగా 3 గంటల 15 నిమిషాల ఆలస్యంలో వచ్చాం మనం విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి. 6వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్తుందండి మన బండి. అక్కడ 4లో కనిపిస్తుంది చూసారా బండి, అది అమరావతి ఎక్స్ప్రెస్ నరసాపూర్ హుబ్బళ్ళి. ఈ మధ్యలో ఖాళీగా ఉన్నది 5, మన బండి 6లోకి వెళ్తుంది. అదిగోండి 7:36 అయింది టైము. ఇక్కడ అఫీషియల్గా 10 నిమిషాలు స్టాప్ ఉంది మనకి విజయవాడలో. వాటరింగ్ మనం చేస్తారేమో. 07034 మైసూర్ కాకినాడ టౌన్ స్పెషల్. 7:40కి డిపార్చర్ అని చూపిస్తున్నాను. మరి లాగు మామూలు ల్యాగ్ కదండి. ఫస్ట్ టైము నేను ఇంత ల్యాగ్లో ట్రావెల్ చేయడం విసుగొచ్చేస్తుంది నిజంగా. విజయవాడలో ప్రతి దాని మీద 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారండి. అడిగితే ఎంఆర్పీకి ఇస్తున్నారు, లేకపోతే 5 రూపాయలు ఎక్స్ట్రా. నహర్లగున్ సికింద్రాబాద్ స్పెషల్ అండి ఇది. ఇదైతే సూపర్ అసలు. జస్ట్ 6 గంటలు లేట్ అంతే ఇది. Number 0703 Mysore Junction, Kakinada Town Special is ready to leave from platform number 6. విజయవాడ నుండి మన బండికి విముక్తి వచ్చిందండి 7:52 నిమిషాలకే. అంటే నా 3 గంటల 22 నిమిషాలు డిలే మనం ప్రస్తుతానికి.
నెక్స్ట్ మనకి గుడివాడ జంక్షన్ తర్వాత కైక్లూరు, ఆకివీడు, భీమవరం వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏంటో. దీని ముందు పూరి తిరుపతి ఉంది, దాని ముందేమో గుంటూరు, నర్సాపూర్ ఇంటర్సిటీ ఉంది. బాయ్ విజయవాడ జంక్షన్. పూరి తిరుపతి ఇబ్బంది లేదు, కానీ ఆ గుంటూరు నర్సాపూర్ ఇంటర్సిటీతోనే ప్రాబ్లం. అది ఏమో ఓవర్టేక్ ఛాన్స్ ఇవ్వదు, క్లియరెన్స్ ఇవ్వదు, అన్ని స్టేషన్లు ఆక్కుంటూ వెళ్తుంది. దాని వెనకాల పూరి తిరుపతి వెళ్తుంది, దాని వెనకాల మా బండి వెళ్తుంది. ఏ టైంకి వెళ్తుందో ఏంటో. మచిలీపట్నం, విజయవాడ. మచిలీపట్నం విజయవాడ, భద్రాచలం విజయవాడ. ఇది భద్రాచలం. మచిలీపట్నం విజయవాడ బండి. కాకినాడ తిరుపతి. ఫస్ట్ LHB ట్రైన్ జర్నీ చేసామండి మనమే. సర్కారం వెళ్తుంది, సర్కార్. నరసాపూర్, ధర్మవరం. మచిలీపట్నం, ధర్మవరం ట్రైన్ ఇది. మూడు గంటల 20 నిమిషాలు డిలే గుడివాడ వచ్చేసరికి. నరసాపూర్, లింగంపల్లి. శేషాద్రి. భీమవరం, విజయవాడ మేము. వెల్కమ్ టు కింగ్స్ టౌన్. భీమవరం కిట్టయ్య హోమ్ టౌన్ రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. విశాఖపట్నం ఒకట్లకి 17015. సో మొత్తానికి మా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. 3 గంటలు డిలే అయింది, 3 గంటల 3 నిమిషాలు డిలే అయింది. ఎప్పుడో సాయంత్రం 7ంటికి రావాలి, 10ంటికి వచ్చాం మనం. సికింద్రాబాద్ నుంచి భీమవరంగా చూసుకుంటే సూపర్ ఫాస్ట్గా ఒక 7 గంటల్లో రావచ్చు. అటువంటిది ఈ ట్రైను ల్యాగ్ అని తెలిసినా సరే మరి ఇంత ల్యాగ్ వద్దు అనుకోలేదు. 11 గంటల సమయం పట్టిందండి. నిజంగానే మెంటలు ఎక్కిపోయింది. ఫస్ట్ టైం నేను ఇటువంటి లేట్ ట్రైన్లో జర్నీ చేయడం. సో ఇంక ఇది కాకినాడ వెళ్ళేసరికి నైట్ 1 గంట 2 అవుద్ది ఇది ఖచ్చితంగా. స్పెషల్ ట్రైన్లు కాబట్టి ఈ రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అదే మనకి రెగ్యులర్ చేస్తే నార్మల్ టైమింగ్స్కే తిరుగుతాయి. ఇంత డిలే అయినది ఉండదు రెగ్యులర్ చేసేస్తే. ఎందుకంటే స్పెషల్ ట్రైన్ అంటేకి ఏం చేస్తారంటే మెమూ ట్రైన్ వచ్చినా సరే వీటిని పక్కన పెట్టేస్తారు. అంత లోకం అనమాట స్పెషల్ ట్రైన్లు. రేట్ ఎక్కువ, ల్యాగ్ ఎక్కువ. సో ట్రై చేస్తానండి రెగ్యులర్ చేస్తే ఫుల్ ట్రైన్ జర్నీ కాకినాడ నుంచి మైసూర్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. చూద్దాం అప్పుడన్నా రైట్ టైంకి వెళ్తుంది ఏంటన్నది. ఏ మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వచ్చానండి, అంతా మిస్ అయిపోయింది.
మొత్తానికి స్టార్టింగ్లో చెప్పినట్టే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చిపోయే ట్రైన్స్ని వచ్చిపోయే స్టేషన్స్ని చూపించుకుంటూ మన జర్నీని అయితే ముగించేసానండి. ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో అయిపోయింది, అంత డిసప్పాయింట్ అయిపోయింది. చూద్దాం, ఈ స్పెషల్ ట్రైన్లు రెగ్యులర్ చేసిన వెంటనే ఒక లైన్గా మొత్తం అన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను. సో మరి ఇంకా లేట్ ఎందుకు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.